అంతర్జాతీయ వేదికపై మరోసారి పాక్ ప్రధాని నవ్వుల పాలు. ఇయర్ ఫోన్ పెట్టుకునేందుకు నానా తంటాలు. గతంలోనూ ఉజ్బెకిస్తాన్లోనూ ఇదే పరిస్థితి. పాక్ ప్రధానికి ఇయర్ ఫోన్ పెట్టుకోవడం కూడా రాదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్. చైనా వేదికగా షరీఫ్ను పట్టించుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ప్రస్తుత వీడియో. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ నవ్వుల పాలవుతున్నారు. 2 రోజుల కిందట షాంఘై సహకార సదస్సులో ఎవరూ పట్టించుకోకపోవడంతో మౌనంగా ఉండిపోయిన షరీఫ్ను చూసి ప్రపంచ దేశాలు ఇప్పుడు నవ్వుకుంటున్నాయి. మరోసారి తాజాగా ఇయర్ ఫోన్ పెట్టుకునే విషయంలో ఇబ్బంది పడి రెండోసారి అబాసు పాలయ్యారు పాక్ ప్రధాని షరీఫ్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా వీడియోలో చూస్తున్నట్టుగా ఒక ఇయర్ ఫోన్ను ఒక ఇయర్ బడ్ను పెట్టుకునేందుకు ఎలాంటి తంటాలు పడుతున్నారో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సరిగ్గా 3 ఏళ్ల కిందట కూడా ఉజ్బెకిస్తాన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఆ భేటీలో కూడా షరీఫ్ తన చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకోవడానికి నానా తంటాలు పడిన సీన్ మళ్ళీ ఇప్పుడు చైనాలో నిర్వహించిన షాంఘై సహకార సదస్సులో ఇప్పుడు మరోసారి రిపీట్ అయింది. ఇక మీటింగ్ సందర్భంగా పుతిన్ తన ఇయర్ ఫోన్ పెట్టుకొని భేటీకి సిద్ధం కాగా పాక్ ప్రధాని ఆపసోపాలు పడుతూ ఆ ఇయర్ ఫోన్ను పెట్టుకోవడానికి నానా తంటాలు పడ్డాడు. దీంతో పక్కనున్న అధికారులు ఆయనకు సాయం చేయాల్సి వచ్చింది. ఒక దశలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన చెవిలోని ఇయర్ ఫోన్ని తీసి మరి ఇదిగో ఇలా పెట్టుకోవాలి అంటూ నవ్వుతూ చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే చైనా వేదికగా పాక్ ప్రధాని నవ్వులు పాలు కావడంతో వరుసగా ఇది రెండవసారి. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని జియాన్జిన్లో షాంఘై సహకార సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన పాక్ ప్రధాని షరీఫ్ మీమ్ మేకర్గా ఇప్పుడు మారిపోయారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కబుర్లు చెప్పుకుంటూ ధైర్యంగా నడుచుకుని వెళ్తుంటే షరీఫ్ చేతులు కట్టుకొని అలా చూస్తూ ఉండిపోవడం నెట్టింట వైరల్గా మారింది. ఇక అదే సదస్సులో పహల్గామ్ ఉగ్రదాడిని సభ్య దేశాలు ముక్త కంఠంతో ఖండించడం పాక్కు మింగుడు పడడం లేదు. దానికి తోడుగా అంతర్జాతీయంగా పాకిస్తాన్కు ఎలాంటి గౌరవం దక్కుతుందో తెలుసుకున్న షరీఫ్ మౌనంగా మౌన ముద్రలో ఉండిపోవాల్సినటువంటి దీనస్థితి పాకిస్తాన్ ప్రధానికి ఏర్పడింది. ఎప్పుడు బేరాలు పలికే పాకిస్తాన్ చివరకు పాకిస్తాన్ ప్రధాని ఒక ఇయర్ ఫోన్ను ఒక ఇయర్ బడ్ను పెట్టుకోలేనటువంటి దీనస్థితిలో ఉన్నారంటే ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ పరిస్థితి ఇలాంటి దీనస్థితే. పాకిస్తాన్కు ఇలాంటి ప్రధాని ఉన్నారా? ఓవైపు రష్యా అధ్యక్షుడు ఎలా ఇయర్ ఫోన్ పెట్టుకోవాలని నవ్వుకుంటూ తనలో తానే ఆ నవ్వును ఆపుకుంటూ బయటకు ఓపెన్గా నవ్వలేక పాకిస్తాన్ ప్రధాన పరిస్థితి ఇంత దీనమైనటువంటి స్థితే. కనీసం ఇతర దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు భేటీ సమయంలో ఒక ఇయర్ ఫోన్ను కూడా పెట్టుకోలేనటువంటి ఇంత బలహీనమైనటువంటి ప్రధాని పాకిస్తాన్ దేశానికి ఉన్నాడా? పాకిస్తాన్ భారత్ విషయంలో బేరాలు పలుకుతుంది. భారత్కు తాము బుద్ధి చెప్పాం, ఆపరేషన్ సింధూర్ టైంలో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ బయటకు వచ్చి మాత్రం భారత్కు తాము బుద్ధి చెప్పాం, తమ ఆర్మీ సమర్థవంతంగా పనిచేసింది, భారత్ దాడులను తిప్పికొట్టిందంటూ నవ్వులు పాలయ్యే విధంగా వక్ర బాటలు చెప్పిన పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా చివరకు చైనా తనకు ఆయుధాలను సప్లై చేసి తన వెనక ఉన్నటువంటి చైనా కూడా పాకిస్తాన్ని పట్టించుకోలేదు. షాంఘై ఆర్గనైజేషన్కి సంబంధించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సమ్మిట్లో హాజరైనటువంటి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నవ్వులు పాలవుతున్నారు. ఓవైపు ఇదే సదస్సుకు ఇదే సమ్మిట్కు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ
నడుచుకుంటూ వస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి చూస్తే అక్కడ మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు, భారత్ చిరకాల మిత్రుడుగా ఉన్నటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్, మోదీ ఇద్దరు కలిసి నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఆ వేదిక మీదకు వస్తుంటే ఏం చేయాలో తెలియక రష్యా ఇంత దగ్గరగా భారత్కు ఉండడాన్ని చూసి తట్టుకోలేక అక్కడ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఫేస్ను ఒక్కసారి చూస్తే బిక్క మొహం వేసుకున్నటువంటి వ్యక్తి. ఒక్క మాట చెప్పాలంటే ఒక బఫూన్లా మారిపోయినటువంటి వ్యక్తి ఫేస్ ఎలా ఉంటుందో అలాంటి ఫేస్ అక్కడ పాకిస్తాన్ ప్రధానికి కనిపిస్తుంది. అది చాలదన్నట్టు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సహా నరేంద్ర మోదీతో కలిసి రష్యా అధ్యక్షుడు ఇతర దేశాలకు ఆ సమ్మిట్కు హాజరైనటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రధానులు అధ్యక్షులు మోదీ చుట్టూ ఒక వలయంలా ఏర్పడి మోదీతో ముచ్చటిస్తూ మోదీ చెప్పే ప్రతి మాటను కూడా చెవులు రిక్కించి మరీ వింటున్నటువంటి దృశ్యాలు చూస్తే భారతదేశానికి ప్రపంచ దేశాలు ఎంత గౌరవాన్ని ఇస్తున్నాయి, భారతదేశానికి ప్రపంచ దేశాల అధ్యక్షులు ప్రధానులు ఎంత విలువనిస్తున్నారు, ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోదీకి ఎలాంటి గౌరవాన్ని ఇస్తున్నారో చూసి తట్టుకోలేక విలవిలలాడాల్సినటువంటి పరిస్థితి, దీన పరిస్థితి పాకిస్తాన్ ప్రధానికి ఏర్పడింది. ఇది చాలదన్నట్టు పుండు మీద కారం చల్లినట్టుగా ఈ వీడియో, ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వీడియో, రష్యా అధ్యక్షుడితో భేటీ కావాల్సినటువంటి సమయంలో భేటీకి ముందు అక్కడున్నటువంటి ఒక ఇయర్ ఫోన్ను, అక్కడ ఒక ఇయర్ బడ్ను చెవిలో పెట్టుకోవడం కూడా తెలియనటువంటి ప్రధాని, బలహీనమైనటువంటి ఒక దీన స్థితి కలిగినటువంటి ప్రధాని పాకిస్తాన్ ప్రధాని. అదే భారత ప్రధాని యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా, చివరకు చైనాతో సహా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా నేరుగా ప్రధాని మోదీ వద్దకే వచ్చి ఆయనతో ముచ్చటిచ్చినటువంటి దృశ్యాలు చూస్తే ఇండియా అంటే ఇది, భారత్ అంటే ఇది, ప్రపంచ దేశాలు భారత్కి ఎలాంటి విలువనిస్తుంది, ప్రపంచ దేశాలు భారత్ని ఎలా గౌరవిస్తున్నాయి, మన మోడీని, మన ప్రధాని మోడీని ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారో, మోదీతో ఎలా వ్యవహరిస్తున్నారో ఒక్కసారిగా చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి. కుక్క తోకర వంకర అనేటువంటి బుద్ధిని పాకిస్తాన్ మార్చుకోవాలి. భారత్తో పోటీ పడాలంటే ఈ జన్మ సరిపోదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పటికైనా దొంగ బుద్ధులు మారి దొంగతనంగా కుట్రలు పన్నుతూ ఉగ్రవాదులను ఉసుకొలుపుతూ భారత్ మీద దాడి చేసేటువంటి పాకిస్తాన్ ఇక మీదటైనా సరే భారత్తో పెట్టుకుంటే తట్టుకోలేం, నిలువలేం. అది ఆపరేషన్ సింధూర్ అయినా, కార్గిల్ వార్ అయినా, ఏదైనా సరే భారత్ ముందు నిలవలేము అనేటువంటి విషయాన్ని గ్రహించి ప్రపంచ దేశాలు భారత్కు ఎంత సపోర్ట్ చేస్తున్నాయో, భారత్కు ఎంత మర్యాదనిస్తున్నాయో తెలుసుకొని కళ్ళారా చూసిన పాకిస్తాన్ ప్రధానికి ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. చివరకు ఒక వేరే దేశానికి సంబంధించిన, ఒక ప్రముఖ దేశానికి సంబంధించిన అధ్యక్షుడితో భేటీ జరిగేటువంటి టైంలో కనీసం ఒక ఇయర్ ఫోన్ కూడా చెవిలో పెట్టుకోవడం తెలియనటువంటి పరిస్థితి పాకిస్తాన్ ప్రధానికి ఉంది. సో ఇప్పటికైనా సరే పాకిస్తాన్ ఏ పొజిషన్లో ఉంది, ప్రపంచ దేశాల ముందు భారత్ ఏ పొజిషన్లో ఉంది, పాకిస్తాన్ ప్రధాని ఎలాంటి దీనస్థితిలో ఉన్నాడు, ఎలాంటి బలహీనమైనటువంటి ప్రధాని ఆ దేశానికి ఉన్నారు, అదే ఎలాంటి బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా తనకి ఎంతో గౌరవిస్తున్నటువంటి ప్రధాని మోదీ ఇండియాకు ప్రధానమంత్రిగా ఎంత గౌరవాన్ని తెస్తున్నాడో, ఆ పదవికి ఎంత వన్నె తెస్తున్నారో ఒకే సమావేశంలో, ఒకే సదస్సులో, కేవలం ఒక రోజు వ్యవధిలో జరిగినటువంటి ఈ దృశ్యాలే భారత్ సత్తాని, పాకిస్తాన్కు ఉన్నటువంటి బలహీనతను, పాకిస్తాన్ స్థాయిని ఈ వీడియో చెప్తుంది. మీకేమనిపిస్తుంది? ఇలా ప్రపంచ దేశాల ముందు, మీడియా ముందు నవ్వులు పాలవుతున్నటువంటి పాకిస్తాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి మార్చుకుంటుంది అనుకుంటున్నారా? భారత్ను గౌరవిస్తుంది అనుకుంటున్నారా?
భారత్కు విలువనిస్తుంది అనుకుంటున్నారా? భారత్ ముందు ఇక తాము నిలవలేము, భారత్తో ఉన్నటువంటి గొడవను తగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని ఇప్పటికైనా పాకిస్తాన్ చేస్తుందా? లేదంటే మళ్ళీ కుక్కతో ఒక వంకర అనే విధంగానే పాకిస్తాను కుట్రలు పన్నుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. మరొక్కసారి అందరూ చెప్పండి, మేరా భారత్ మహాన్. ఈ దృశ్యాలు చూస్తే ఎవరి నోటైనా సరే ఇలాంటి మాటే ఖచ్చితంగా వస్తుంది. సో చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, సుమన్ టీవీ లైవ్.